ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఐ థింక్ 2004 మీ అందరికి గుర్తే ఉండుంటుంది, చెప్పవే చిరుగాలి. బట్ దాంట్లో ఒక హీరోయిన్ మనం ఎప్పటికీ మర్చిపోదాం అంటారు. సో హాయ్ అభిరామి గారు. హాయ్ రోషన్ గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ గ్రేట్ మ్యామ్. ఇప్పటికి మీకు ఒక చీర కట్టేసి చెప్పవే చిరుగాలి 2 తీయొచ్చు అనమాట. చాలా ఇయర్స్ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి వచ్చారు కాబట్టి రెడ్ కార్పెట్ వామ్ వెల్కమ్. మళ్ళీ తెలుగు ఇండస్ట్రీలో దట్ ఈస్ వన్ థింగ్ స్పెషల్. చాలా ఇయర్స్ తర్వాత ఒక్కసారిగా మేకప్ వేసుకొని తెలుగులో డైలాగ్స్ చెప్పేది ఇప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఫీలింగ్? ఐ వాజ్ టెన్స్డ్. అమ్మ అనే ఎమోషనల్కి ఎవరైనా కనెక్ట్ అయిపోతాం. కరెక్ట్. అలాంటి ఒక క్యారెక్టర్లో మీరు అలా ప్లే చేసినప్పుడు నిజంగా ఆడియన్స్కి చాలా చాలా దగ్గరగా కనెక్ట్ అయిపోయింది. ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ దట్ ఐవ్ గాటన్ ఫర్ సరిపోదా ఇస్ అన్బిలీవబుల్. తప్పించి వాడు లాగావంటే కంటిన్యూగా మూవీస్ రిలీజ్ అవుతూనే ఉన్నాయి మీరు ఇంకా. అండ్ 2024 ఐ థింక్ మీ లైఫ్ లో గుర్తుండే ఒక మంచి ఇయర్ అవుతుంది. మీ మదర్ మీ లైఫ్ లో అమ్మ రోల్ ఎలా ఉండేది, ఇప్పుడు మీరు మదర్ అయ్యారు కాబట్టి యాజ్ ఏ మదర్ గా మీ రోల్ ఎలా ఉంటుంది అసలు? సినిమాకి రావడానికి మెయిన్ రీజన్ ఇస్ మై మదర్. లవ్ మ్యారేజ్? వాట్ ఇస్ మ్యారేజ్ వితౌట్ లవ్? మీకున్న ఒక మంచి మెమరబుల్ మూమెంట్ అంటే ఏమని చెప్తారు? చెప్పవే చిరగాలి అంటే మంచి మంచి యాక్టర్స్ సత్యనారాయణ గారు, వేణు గారు. మై మోస్ట్ ఫేవరెట్ సీన్ ప్రాబబ్లీ వాజ్ మై కాంబినేషన్ విత్ సునీల్ గారు. ఒక రోజు మౌనవ్రతం. సో మచ్ ఫన్ వర్కింగ్ విత్ హిమ్. ఇప్పుడు అమ్మ క్యారెక్టర్స్ ఒకసారి తెలుగులో చేసాము అంటే కంటిన్యూగా డైరెక్టర్స్ అందరూ మళ్ళీ అదే క్యారెక్టర్ అంటారు. బట్ మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా, లేకపోతే నేను డిఫరెంట్ రోల్స్ చేయాలి? Why would I put you through that? I want to do maximum variety. అంతా మదర్ రోల్స్ చేస్తున్నారు కాబట్టి మీ మదర్ మీ లైఫ్లో అమ్మ రోల్ ఎలా ఉండేది, ఇప్పుడు మీరు మదర్ అయ్యారు కాబట్టి యాజ్ ఏ మదర్గా మీ రోల్ ఎలా ఉంటుంది అసలు? రియల్ లైఫ్లో ఎలా ఉంటారు మీరు యాజ్ ఏ మదర్, యాజ్ ఏ? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ సే దట్ సెకండ్ ఇన్నింగ్స్లో నా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యి ఒక 10 years అయింది. తమిళ్లో చేస్తూ ఉన్నాను, కన్నడ చేశాను, మలయాళం చేశాను. ఇప్పుడు తెలుగులో రావడానికి కొంచెం టైం అయింది. అండ్ ఐఎమ్ డూయింగ్ అ మిక్స్చర్ ఆఫ్ రోల్స్. ఇప్పుడు ఒక 2-3 films హీరోయిన్గా చేస్తున్నాను, ఒక ఫిల్మ్లో విలన్గా చేస్తున్నాను. ఓకే. సో ఇట్ ఈస్ నాట్ ఆల్ జస్ట్ మదర్ రోల్స్. నా అమ్మతో నా కనెక్షన్ ఎలా ఉందని, అండ్ దెన్ మీ యాజ్ అ మదర్. నేను సినిమాకి రావడానికి మెయిన్ రీజన్ ఇస్ మై మదర్. ఓకే. సో నేను చిన్నప్పుడు వెన్ ఐ వాజ్ 10 years old, మా అమ్మ ఒక యాడ్ చూసింది న్యూస్ పేపర్లో, చైల్డ్ ఆర్టిస్ట్ కావాలని ఒక యాడ్ చూసింది. అండ్ మై మదర్ వాజ్ లైక్ ఓకే లెట్స్ ట్రై దిస్ అవుట్ అని నా ఫోటో పంపించింది. అండ్ నాకు ఆడిషన్ కాల్ వచ్చి దాంతో నేను స్టార్ట్ అయ్యాను. దట్ ఈస్ విత్ ఇండియాస్ వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్స్ కాల్ అడూర్ గోపాలకృష్ణన్, మల్టీ-టైమ్ నేషనల్ అవార్డ్ విన్నర్, మోస్ట్ రెస్పెక్టెడ్ డైరెక్టర్. ఆ ఫిల్మ్తో నేను కెరియర్ స్టార్ట్ చేశాను. దానికి నాకు ద మెయిన్ రీజన్ ఇస్ మై మదర్ అండ్ షీస్ బిన్ supporting me since then. She's now, I think roles have sort of reversed. Now I am also her mother. She is like my child. We fight. We fight like sisters. And then we make up and then we have fun together. We have a very beautiful relationship. So that's a, I don't think you can replace that relationship. Everiki amma ani okati you can't replace. Yes. That is just her. That's it. And then me as a mother, I'm still learning. My daughter is only 2. Okay. I'm still learning how to be a mother because she's growing so fast. Tanaki 1-year-old, when she was 1-year-old, her needs are different. Now when she's a 2-year-old, her needs are different. So I'm learning with her. తను ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ తో రాలేదు కదా. ఎప్పుడు నేర్చుకుంటారు మీరు? ఎప్పుడు ఏ సిటీలో ఉంటారో మీకే తెలియదు. నో బట్ షీ ట్రావెల్స్ విత్ మీ. ఓ యా. ఇప్పుడు వచ్చారా హైదరాబాద్? ఒక్క రోజుకి రావడం కష్టమే. బట్ వెన్ ఐమ్ గోయింగ్ ఫర్ లాంగ్ స్కెడ్యూల్స్ తను వస్తుంది, నాతో వస్తుంది, హోటల్లో వస్తుంది, లేకపోతే క్యారవాన్ లో కూర్చుంటుంది. ఇఫ్ నాట్ ఐ స్పెండ్ అబౌట్ 20% ఆఫ్ ద టైమ్ విత్ హర్ ఎట్ హోమ్. అలాంటి బ్యాలెన్స్ చేసి నేను వెళ్తున్నాను. బట్ ఇట్స్ అ వండర్ఫుల్ phase.
You have to be are you a parent? ఎస్ So you should know, no? When you Yes. become a parent, life changes. So, Definitely. how old is your child? 2.5 Oh yeah, boy or girl? గర్ల్. Oh, it's amazing kada. అవును. So just being with them, వాళ్ళు మాట్లాడడానికి ట్రై చేయడం, చేస్తారు. వాళ్ళు నాటీ థింగ్స్ చేయడం, అప్పుడు మనకి కోపం వస్తుంది. బట్ 5 minutes later when you think about that, it feels like it's such a cute little thing. ఎస్. కదా. అప్పుడు ఆ మినిట్ లో మనకు అయ్యో why you doing this అని కోపం వస్తుంది. But then 5 minutes later it's like oh my god అలా అనిపిస్తుంది. లవ్ మ్యారేజ్? Yeah. లవ్ కమ్ మ్యారేజ్. What is marriage without love? ఓకే. So కొంతమంది మ్యారేజ్ అయిన తర్వాత లవ్ చేస్తారు. అలా చూస్తే yes it is a love marriage. ఫస్ట్ మీరే ప్రపోజ్ చేశారు? మనం క్లాస్మేట్స్ అంతే. సో we've known each other since we were children. ఓకే. మనకి ఒక 14-15 years నుంచి మనకి we were classmates, మనం ఫ్రెండ్స్ అయి ఉన్నాము. And then after several years we got married. అంటే చాలా మంది చెప్తుంటారు చిల్డ్రన్స్ గా ఉన్నప్పుడు, అంటే స్కూల్ డేస్ కిడ్స్ గా ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ గా ఉండి పెళ్ళి రియల్ లైఫ్ లో వాళ్ళిద్దరు కలిసి ఉంటారు అన్నప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది పెళ్ళైన తర్వాత? నిజంగా చెప్పండి. ఇప్పుడు కూడా నాకు ఫ్రెండ్స్ లాగా అనిపిస్తుంది. ఓకే. నాకు ఇప్పుడు కూడా హస్బెండ్ అని చెప్పాలి బియాండ్ దాట్ మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాలి. దట్ ఈస్ వాట్ నాకు న్యాచురల్ గా ఓయ్యో ఆర్గ్యుమెంట్స్ అవన్నీ వస్తుంది. ఓకే. ఎక్కువ మీరు చేస్తారా సార్ చేస్తారా? మన ఇద్దరు చేస్తాము. ఓకే. మిమ్మల్ని చూస్తుంటే అలా అనిపించట్లేదు. నా కోపం మీరు చూడలేదు. అవునా? నాకు జల్దీ కోపం వస్తుంది, జల్దీ మంచి పవర్ఫుల్ రోల్ ఇవ్వండి ఆమెకి. చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. ఒక డిక్టేటర్ రోల్ చేస్తాను. ఓకే. డెఫినెట్లీ. అంటే షార్ట్ టెంపర్ మీరు చెప్పింది అయితే. యా షార్ట్ టెంపర్, క్విక్ టు రైస్, క్విక్ టు కమ్. ఓకే. నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగారు కదా ఎలా ఉంది మనసు, కామ్గా పీస్ఫుల్గా హ్యాపీగా ఉంది అని అడిగారు కదా. ఇట్ రైజెస్, ఇట్ గోస్ అవే. నేను ఇక్కడ పెట్టుకోరు, అర్థమైంది. లెట్ ఇట్ గో. ఓ సూపర్. మీ రియల్ నేమ్ అభిరామి గారు కదా? దివ్య గోపి కుమార్. ఎస్. అభిరామి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చేంజ్ అయింది. నేను యాంకరింగ్ రోల్కి వచ్చేటప్పుడు నేను చేంజ్ చేశాను. ఓకే. బికాజ్ నాకు దివ్య పేరు అప్పుడు అంత నచ్చలేదు. సో ఐ సెడ్, వాళ్ళు అడిగారు ఏమైనా పేరు చేంజ్ చేయడం ఐడియా ఉందా అని. ఓకే, ఐ వాజ్ లైక్ ఓకే అభిరామి పేరు బాగుంది, నేను చేంజ్ చేస్తాను చెప్పాను.